నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తీవ్రంగా నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో రేపు విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రాయదుర్గం సిపిఐ కార్యాలయంలో ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐఎఫ్ఐఎస్ నాయకులు బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని నాయకులు మండిపడ్డారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే బంద్కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు సహకరించాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి. సిగ్గో సిగ్గో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం. 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 రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. సిగ్గో విద్యార్థులు బీజేపీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కూడా 152 సార్లు ఈ రోజు నీట్ పేపర్ కావచ్చు, ఈ రోజు అనేక రకాల కూడా ఈ రోజు పరీక్షా పత్రాలు ఈ రోజు లీకేజ్ అవుతా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ రోజు గతంలో 2014 నుంచి కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇది ఇన్నిసార్లు కూడా ఈ రోజు నీట్ పేపర్ కావచ్చు, ఇటువంటి గతంలో పరీక్షా పేపర్ లీకేజ్ అవుతా ఉన్నా కూడా ఈ రోజు పట్టించుకోలేనటువంటి సందర్భం ఉంది. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పలుమార్లు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా కూడా యువజన సంఘాలు కూడా విన్నవించినా కూడా ఈ రోజు ఎన్ని ధర్నా కార్యక్రమం పట్టించుకోవడం లేదు. వెంటనే కూడా మన రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం ఇస్తే ఐక్య విద్యార్థి యువజన సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. దీనికి కూడా ఈరోజు కొట్టి ఈరోజు అక్కడ ఖాళీ చేసినటువంటి సందర్భం ఉంది. కొట్టి దాడులు చేసి ఈరోజు భయప్రాంతాలకు గురి చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది చూస్తూ ఉంది. దీన్ని వెంటనే కూడా ఏఐసీపీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ నీట్ ఎగ్జామ్స్ ఎందుకోసం జరుగుతుంది, నీట్ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ కావడం వస్తుంది, నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి మాటలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ మాట్లాడకుండా కేవలం విద్యార్థుల్ని, యువతుల్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని మధ్యలోకి తీసుకొచ్చి కేవలం రాజకీయం మాత్రమే చూస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఆ ఇష్యూ ఎందుకు జరిగింది, ఆ ఇష్యూ ఎందుకు జరుగుతుందన్న పద్ధతిలోన కేంద్ర ప్రభుత్వం ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ప్రారంభిస్తుంది. తక్షణమే ఎవరైతే నైతిక బాధ్యత నుంచి కేంద్ర ధర్మేంద్ర రాజీనామా చేసేంత వరకు కూడా బీజేపీ పార్టీ కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. దక్షిణాది ప్రాంతాల రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తరిచేటువంటి సమయం రేపు పొద్దున పీటీఎం మీటింగ్లు పెడతారని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా వాటిని సైతం ఇవాళ అడ్డుకుంటాం. ఖచ్చితంగా రేపటి రోజున ఎమ్మెల్యేలు ఎక్కడైతే పీటీఎం మీటింగ్లు పెడతారో ఆ పీటీఎం మీటింగ్ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడానికి విద్యార్థి సంఘాలు సంసిద్ధంగా ఉంటాయని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా నీట్ విద్యార్థులు బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ బంద్ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.